ఎత్తైన కొండలు, జాలువారే జలపాతాలు, ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే నల్లమల అటవీ ప్రాంతంలో కొలువుదీరిన సలేశ్వరం లింగమయ్య దర్శనం చేసుకోవాలంటే ఎంతో సాహసం చేయాల్సిందే. రాళ్ళు రప్పల్లో కిలోమీటర్ల మేర ఖాళీ నడక అడుగు వేస్తూ కొండలు ఎక్కి దిగుతూ సహజ సిద్ధంగా వెలిసిన జలపాతాల్లో దాటుకుని పున్నమి వెన్నెలు స్వామి సన్నిధికి చేరుకోవాల్సి ఉంటుంది. లోయలో ప్రతిధ్వనించే లింగమయ్య నామస్మరణ, దారి పొడవునా పడే నీటి తుంపర్లు, 1000 అడుగులపై నుండి జాలువారే జలపాతాలు, ఇలా ఒక్కో దృశ్యం ఒక్కో అద్భుతం. ఒక్కసారి ఈ యాత్ర చూస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది. తెలంగాణ అమర్నాథ్ యాత్రపై ప్రత్యేక కథనం. చుట్టూ అడవి, కొండలు, కోనలు, జలపాతాలు, ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే నల్లమల్ల అటవీ ప్రాంతం. ఆ ప్రాంతంలో లోయలలో వెలిసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మ సుకృతం. అలాంటి సలేశ్వరం జాతర మొదలు కాబోతోంది. ఎప్పుడెప్పుడు అని ఎదురుచూసే పరమేశ్వరుని మహాదర్శన భాగ్యం ఉగాది పర్వదినం దాటిన తర్వాత లభిస్తుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోకి వచ్చే నల్లమల అటవీ ప్రాంతంలో వార్షిక సలేశ్వరం జాతర ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి లేదా ఏప్రిల్లో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. సందర్శకులకు 5 రోజులు మాత్రమే తెరిచి ఉండే ఈ యాత్రలో అద్భుతమైన అందాలతో లోతైన లోయలు, ప్రపంచంలో ఎక్కడా కనపడని వింతలు, విశేషాలు ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. సలేశ్వరం ఫరహాబాద్ అటవీ చెక్ పోస్ట్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాగర్ కర్నూల్ జిల్లా అప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది. క్రీస్తు శకం 6వ శతాబ్దానికి చెందిన పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నల్లమల అడవుల్లో లోయల్లో ఉంది. ఈ లోయలో 1000 అడుగుల లయకారుని శివలింగం ఉంటుంది. చంద్రకాంతిలో ఆలయ దృశ్యం కళ్లకు కనువిందు చేస్తుంది. ఈ యాత్ర ఆద్యంతం భక్తులకు ఓ వరం. ఎక్కడ చూసినా జలపాతాలు భక్తులకు కనువిందు చేస్తాయి. గర్భగుడిలోకి వెళ్లే ముందు భక్తులు జలపాతాల క్రింద పవిత్ర స్నానం చేస్తే మహాపుణ్యంగా భావిస్తారు. అయితే ఆలయంలో శివలింగం ఒక పెద్ద రాతిపై ఉంటుంది. ఇది ఆలయం పరిస్థితి అయితే ఈ ఆలయానికి చేరుకోవాలంటే దట్టమైన నల్లమల అడవిని దాటుకుంటూ కొండల గుండా ప్రయాణించాల్సిందే. దట్టమైన అడవి గుండా ప్రయాణం సందర్శకులకు మరిచిపోలేని అనుభూతి కలిగిస్తోంది. ఎందుకంటే యాత్రలో మచ్చల జింకలు, నీల్గై అనేక అడవి జంతువులు యాత్రికులు చూడవచ్చు. లోయలో ఉన్న ఆలయానికి చేరుకోవడానికి భక్తులు కనీసం 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. నేల పొడవునా పదునైన రాళ్లున్నందున ఇది చాలా కష్టమైన భక్తులు ఇష్టంగా భావిస్తారు.
అంతేకాదు లోయలోని ఇరుకైన కనుమల మీద భక్తులు నడవాలి. లోయలోకి వెళ్ళాక పైనుండి వచ్చే జలధార క్రింద భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. అందులో ఔషధ విలువలున్నాయని భక్తుల విశ్వాసం. యాత్ర చేయలేని వారి కోసం జలధార నీటిని పట్టుకొని బాటిళ్లలో తీసుకెళ్తారు. వేలాది సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉంచిన ప్రకృతి అద్భుతం ఈ లింగమయ్య దర్శనం. లింగమయ్య అని భక్తితో పిలువబడే శివభక్తులను మరోసారి ఈ యాత్ర మంత్రముగ్ధులను చేస్తుంది. భక్తుల కోర్కెలను తీర్చే సలేశ్వరం ఆలయం జాతర సమయం రాని వచ్చింది. రేపటి నుంచి 5 రోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది. అయితే ఈ ఆలయం వెనుక పెద్ద చరిత్రే ఉంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోపల దాదాపు 30 కిలోమీటర్ల లోపల ఉన్న నల్లమల అడవులలో అరుదైన చెంచు ఆదివాసీ జాతుల వారు యుగ యుగాలుగా శివుణ్ణి సేవిస్తూ జీవిస్తున్నారు. స్థానిక చెంచు పురాణాల ప్రకారం చాలా సంవత్సరాల క్రితం కొత్త సంవత్సరాది సందర్భంగా రావకాడు అనే చెంచు తన అడవి కుక్కలతో కలిసి వేటకు వెళ్ళాడు. అతను ఎక్కడా త్రాగడానికి నీరు దొరకనప్పుడు అతని కుక్కలు అతన్ని ఒక గుహ సమీపంలో ఉన్న నీటి ప్రదేశానికి తీసుకెళ్లాయి. అక్కడ రాతి నిర్మాణం యొక్క పొరల గుండా ముత్యాల వలె కనిపించే నీటి చుక్కలు పడుతున్నాయి. అక్కడ బోలే బాబా ప్రకాశవంతమైన బంగారంతో చెందుకు తనను తాను వెల్లడించి అదృశ్యమయ్యాడు. ఆ రాత్రి శివుడు అతని కలలో కనిపించి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి తనను సేవించమని కోరాడు. దీంతో నాటి నుంచి ఇప్పటి వరకు ఈ జాతర కొనసాగుతూనే ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన రాతి పొరల గుండా ప్రవహించే జలధార ప్రకృతి మూలాల ద్వారా అన్ని ఔషధ విలువలను తనతో తీసుకువెళ్తుంది. ఈ జలధార ఎలాంటి వ్యాధినైనా నయం చేసే సామర్థ్యాన్ని కలిగి స్వచ్ఛమైన జలరూపంగా మారుతుంది. భక్తులు యుగ యుగాలుగా ఈ ప్రకృతి అద్భుతాన్ని సందర్శిస్తున్నారు. అంతేకాదు భక్తులు తమ పాపాలు ఇక్కడ కడిగివేయబడతాయని నమ్ముతారు. పర్వత పురాణం ప్రకారం శంకుతీర్థమని పిలువబడే ఈ జలధారలోకి పాపాత్ముడు ప్రవేశిస్తే ఇక్కడి నీరు మురికిగా మారుతుంది. కానీ నిజమైన భక్తులు ప్రవేశించినప్పుడు స్ఫటిక స్పష్టంగా ఉంటుంది. పైనుండి వచ్చే జలధార స్ఫటికంలా స్పష్టంగా ఉన్నప్పటికీ భక్తులు స్నానాలు చేసి నేలను తాకినప్పుడు యాత్రికులు వదిలిపెట్టిన ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా రంగు మారుతుంది. చారిత్రక ఆధారాల ప్రకారం సర్వేశ్వరంలోని శివలింగం 5 లేదా 6వ శతాబ్దం నాటికి ప్రసిద్ధి చెందింది. గర్భగుడి ముందు పొరలుగా ఉన్న రాతి నిర్మాణం అమెరికా దేశంలో ఉండే మమూత్ గుహలా కనిపిస్తుంది. జాతర జరిగే రోజుల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ఈసారి కూడా అచ్చంపేట, నారాయణపేట, మహబూబ్ నగర్, షాద్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, గద్వాల, నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఏర్పాటు చేశారు.